హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్గా కూడా ఉన్నారు. సో ప్రస్తుతం గత 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూనే చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కానీ, అటు వైసీపీ నేతలు మాట్లాడిన మాటల గురించి కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే అది ఇదంతా కుట్రపూరిత చర్యలా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఏపీలో అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంటే ఇది నిజంగా కుట్రపూరిత పరిణామాలా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఏపీలో అంటే మీరు ఏం చెప్తారు మరి? అంటే ఇప్పటిదాకా కక్షపూరితమే అనుకున్నామండి. అంటే మేము జైలుకి వెళ్ళాము అని చెప్పి మీరు పదే పదే మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తే చెల్లుకు చెల్లు అనే ఉద్దేశమా ఏంటి అనేది అర్థం కాలేదు. సరే ఏదో ఒక కోణం అయితే ఉండుంటుంది వాళ్ళకి అనుకున్నాం. ఇప్పుడు కుట్రపూరితం కూడా అనేమో అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఏ రకంగా చూసినా కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి జరిగింది. అది అంటే జరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో అంటే ప్రజలకు ఉపయోగపడే ఒక ఇది పెట్టింది. సో అంటే దీంట్లో ఎంతవరకు అవినీతి జరిగే ఛాన్స్ ఉండొచ్చు? అంటే జాబ్స్కి సంబంధించి కానీ ఎంతవరకు అవినీతి జరుగుతుంది? అది నైపుణ్య శిక్షణ కార్యక్రమం అండి. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ఎవరు చేయగలుగుతారు? మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మంత్రివర్గం ఆ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం తీసుకుని ప్రభుత్వ ఖజానా నుంచి బడ్జెట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత అది ఎవరి ద్వారా వెళ్తుంది? మా మంత్రి, ఆ సంబంధిత శాఖ మంత్రి ద్వారా ఆ శాఖకి వెళ్ళి, అంటే ఆ శాఖ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత సూపరింటెండెంట్లు, దానికి సంబంధించి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు అది చివరిగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి చేరేది. ఇక్కడ లబ్ధిదారులు ఎవరంటే శిక్షణార్థులు. ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతూ ఈ కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయి అనేదే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు 10 సెంటర్లు పెట్టాము అని చెప్పి 10 మంది కోఆర్డినేటర్లు ఉన్నారని, 10 మంది లెక్చరర్లు ఉన్నారని, ఈ 10 సెంటర్లలో ఒక 1000 మంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ అయ్యారు అని చెప్పి పేపర్ సబ్మిట్ చేశారు అనుకుందాం. దీనిలో ఆ 10 సెంటర్లకు బదులు 5 సెంటర్లే జరిగి ఉండొచ్చు. అలాగే కోఆర్డినేటర్లు తగ్గి ఉండొచ్చు, నేర్పించేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, అలాగే విద్యార్థులు కూడా తక్కువ ఉండొచ్చు. ఇది జరగడానికి ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? మనం ఇది ఆలోచించాలి. ఇక్కడ ఎక్కడ జరిగి ఉండొచ్చు? బ్యూరోక్రసీలో పొరపాటు జరిగి ఉండొచ్చు. అవును, అంతే కదా, సంబంధిత శాఖలో జరగదు. బ్యూరోక్రసీ క్లియర్ కట్గా ఆ సంబంధిత శాఖ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి దానికి సంబంధించి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ల దగ్గర నుంచి అలా జరుగుతూ తప్పితే ప్రభుత్వం ఏముంది? ఇప్పుడు ఈ పథకం మంచిది అన్నారు, దీనికి తోడు సిమెన్స్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు 90% పెట్టుకుంటారు, మనం 10% పెట్టుకుంటాము అని చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆ సిమెన్స్ కంపెనీ వాళ్ళు కానీ రెస్పాన్సిబిలిటీ వహించాలి. లేదు అనుకుంటే ఈ ప్రభుత్వం గనక ఈ నిధులు విడుదల చేయకపోతే, వాళ్ళు విడుదల చేశారు మీరు చేయలేదు, ప్రభుత్వానికి అసలు ఇదేనా పట్టింది అని మాట్లాడతారు. ప్రభుత్వం పని అయిపోయింది. అక్కడ పర్యవేక్షణ చూడవలసింది ఎవరిది? సంబంధిత అధికారులు. ఇప్పుడు ఈ అధికారులు సరిగా చేయలేదు అంటే గనక ఈ అధికారుల్ని పర్యవేక్షించవలసిన మంత్రిత్వ శాఖ, ఆ మంత్రిత్వ శాఖని పర్యవేక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇక్కడ ఏదైనా అవినీతి జరిగింది అనుకుంటే పర్యవేక్షణ లోపం జరగాల్సిందే తప్పితే నిధులైతే కిందకెళ్ళిన నిధులు మళ్ళీ వెనక్కైతే రావు కదా. మీరేం చెప్తున్నారు? సూట్ కేస్ కంపెనీలు పెట్టారు, సూట్ కేస్ కంపెనీల ద్వారా నిధులు దేశం దాటిపోయినాయి, మళ్ళీ మీ ఖజానాల్లోకి వచ్చినాయి అని చెప్తున్నారు. ఆ సూట్ కేస్ కంపెనీలు ఓనర్లు ఎవరు? అవును, అంతే కదా, చెప్పాలి కదా. ఆ సూట్ కేస్ కంపెనీలు ఓనర్లే ఆ సంబంధిత శాఖకు సంబంధించిన అచ్చెంజాల నాయుడు కానీ, ఆ టైంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదు అనుకుంటే ఐఏఎస్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకి ఆయన కానీ, సూపరింటెండెంట్ ఎవరన్నా కానీ ఈ షెల్ కంపెనీల్లో, సూట్ కేస్ కంపెనీల్లో ఉన్నారా అనేది చూసుకోవాలి. ఇప్పుడు పోయినసారి
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన షెల్ కంపెనీలు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి డబ్బులు రాబట్టారు క్విట్ ప్రోకో ద్వారా. ఆ రాబట్టిన డబ్బుల్ని విదేశాలకు తరలించారు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ ఆస్తులు కొన్నారు, అన్నీ జరిగినాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ A1, A2, A3, A4గా ఎవరెవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ కంపెనీ ఆడిటర్ విజయసాయి రెడ్డి ఉన్నారు, దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖల వాళ్ళు ఉన్నారు, IAS ఆఫీసర్లు ఉన్నారు. అది నిరూపించారు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు దానికి ఒక IAS ఆఫీసర్ శ్రీలక్ష్మి ఉన్నారు. ఆవిడ సరైన పద్ధతుల్లో చూసుకోకుండా ఆవిడ అనుమతులు ఇచ్చారు. అదే కదా ఆవిడ అభియోగం. ఆవిడ మీద రాజగోపాల్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా అనుమతులు ఇచ్చేశారు. అలాగే సంబంధిత శాఖ గనుల శాఖ మంత్రి మన సబితా ఇంద్రారెడ్డి గారు, ఆవిడ అనుమతులు ఇచ్చారు. ఆ కంపెనీలు ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇది ఓపెన్ గా ఉంది. అవును, క్లియర్గా ఉంది. దీనిలో ఏ విధంగా చేశారు, ఎంత చేశారు, ఈ డబ్బుల్ని ఎట్టు దారి మళ్ళీ ఇచ్చారు, ఇవన్నీ చూడవలసింది ఎవరు? సంబంధిత అధికారులు చూసుకోవాలి, ఆ దర్యాప్తు అధికారులు చూసుకోవాలి, CBI వాళ్ళు చూసుకోవాలి, ED వాళ్ళు చూసుకోవాలి, అన్నీ జరగాలి. ఇప్పుడు అక్కడ అవినీతి జరిగిందనే కదా 45,000 కోట్ల ఆస్తుల్ని ED జప్తు చేసింది. దానిలోంచి కొంచెం కొంచెం మీరు విడిపించుకుంటున్నారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్లస్ మీకు BJP గవర్నమెంట్ తోటి మీకున్న సత్సంబంధాల వల్ల. అంటే ఇది డెఫినెట్లీ అంటే రెండు గవర్నమెంట్లు పొత్తు ఉంటుంది అంటారా ఈ విషయంలో? ఖచ్చితంగా ఉంది, లేకపోతే ఎందుకు జరుగుతుందండి? నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఈ కేసు గురించి కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి కేసు. దీనికి లింక్ కోసం నేను చెప్తున్నా ఇదంతా. ఇప్పుడు ఒకవేళ ఇలా జరగాలి అంటే, అవినీతి జరగాలి అంటే ఈ విధంగా జరుగుతుంది. అంతేగాని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అవినీతి ఎట్లా జరుగుతుంది? ఈ కింద ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లేని పిల్లలు ఉన్నట్లుగా చూపించి, ఆ జరగని శిక్షణ జరిగినట్టుగా చూపించి, ఆ నిధులు దుర్వినియోగం అయితే జరుగుతుంది. అప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఈ విషయంలో? శాఖల వాళ్ళని పట్టుకోవాలి. పోనీ ఆ శాఖల వాళ్ళు ఏమైనా మీకు ఇది అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ మాకు ఆదేశాలు వచ్చినాయి, కనీసం మౌఖిక ఆదేశాలు వచ్చినాయి. అందుకే ఈ ప్రోగ్రాము అసలు మీరు ఊరికే మనం నిధులు విడుదల చేశాము, ఆ ప్రోగ్రామ్ చేయక్కర్లేదని ఏమన్నా మీకు చెప్పారా? లేదు. మరి అట్లాంటివి ఏమన్నా మీరు నిరూపించుకోవాలి. కానీ నాకు సామెత గుర్తొస్తుంది, తాజడ్డ కోతి వనమంతా చెరిసిందని చెప్పి. ఇప్పుడు మీరు నేరస్తులుగా సమాజం ముందు ఉన్నారు కాబట్టి, మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి, ప్రపంచంలో అందరినీ నేను నేరస్తుల్ని చేస్తాను, నా ప్రత్యర్థుల్ని నేరస్తులుగా చేసేసి వాళ్ళని శిక్షిస్తాను, రిమాండ్కి పంపిస్తాను, ఇప్పుడు ఎట్లయితే నాకైతే బ్లాక్ మార్క్ పడిందో మీకు కూడా బ్లాక్ మార్క్ వేస్తాను అని చెప్పటంలాగా ఉంది తప్పితే ఇది వేరేగా లేనే లేదు. కానీ అంటే ఇంకొక విషయం అంటే నిన్న ఆయన రిమాండ్కి వెళ్ళిన తర్వాత నుంచి కూడా చూస్తే, ఇప్పుడు లోకేష్ గారు కానీ ఇటు నాయకులు కూడా గవర్నర్ గారిని కలవడానికి చూస్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే తర్వాత నిన్న కూడా చాలామంది బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది, మినిస్టర్ రోజా కానీ లేదంటే రజనీ కానీ ఇట్లాంటి వాళ్ళు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడిన విన్న తర్వాత? వీళ్ళు మాటలన్నీ వింటుంటే వీళ్ళు చాలా ఆనందాన్ని పొందుతున్నారు అనిపిస్తుంది, ఒక రాక్షస ఆనందం కనిపిస్తుంది వాళ్ళ మధ్యలో. మొదటిగా నేను వార్తల్లో చూసింది, కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, అంటే పాలు పోసి అభిషేకం చేసి, వైఎస్ఆర్ జిందాబాదు, జగన్మోహన్ రెడ్డి జిందాబాదు, జై జగను అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్పి మాట్లాడడం విన్నాం. బాణాసంచా కాల్చటము, ప్రదర్శనలు చేయడం, అసలు సంబంధమే లేదన్న వాళ్ళు, అస్సలు సంబంధమే లేదు అన్నవాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి పైగా సరే వాళ్ళంటే ఏదో కార్యకర్తలు అత్యుత్సాహంతో చేశారు అనుకుందాం. రోజా బయటకు వచ్చి రోజా ఇదే విధంగా వ్యాఖ్యానించారు. 2 వేళ్ళు చూపించి విజయం సాధించాము అన్నట్లు స్వీట్లు పంచిపెట్టుకోవడము, డౌన్ చంద్రబాబు నాయుడు అనడము, నీ జీవితం అంతా చెప్పకూడే అని మాట్లాడడము, అది రోజా చేశారు. అలాగే విడుదల రజనీ అలాగే మాట్లాడారు. ఇకపోతే లక్ష్మీపార్వతి గారి సంగతి మనకు తెలిసిందే. ఆవిడ కూడా ఏంటి, ఇదేదో మామగారికి వెన్నుపోటు పొడిచిన కేసులో ఈవిడేదో విజయం సాధించినందుకు ఆమెకు అసలు రాత్రంతా నిద్రే పట్టలేదంట, అసలు
ఆ ఆనందంతో నాకు నిద్ర పట్టలేదు అని ఆవిడ మాట్లాడడం. సరే ఇంకా విజయసాయి రెడ్డి గారి సంగతి తెలిసిందే కదా, ఆయన ఏం మాట్లాడారు, ఇక జీవిత ఖైదు పడబోతుంది చంద్రబాబు నాయుడు జీవితం అంతా ఇంకా జైల్లోనే అని ఆయన మాట్లాడడం. ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే అసలు వీళ్ళు ఇలా జరగాలి అని వాళ్ళు అనుకుని కక్షపూరితంగానే చేశారా అని అనిపించేలాగా ఉంది. సరే ఇవన్నీ వీళ్ళందరూ కొంచెం అమాయకంగా తెలిసి తెలియక మాట్లాడారు అనుకుందాం. మరి మనకు ప్రభుత్వ సలహాదారు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయనైతే ఇంకో అడుగు ముందుకేసి కక్ష సాధింపు అంటారా మీరు, అసలు మేము కక్షే సాధించదలుచుకుంటే మేము చంద్రబాబు నాయుడిని లోకేష్ని పాతాళానికి తొక్కగలము అన్నారు. అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఒక పార్టీని ఇంకొక పార్టీ ఎంత అధికారంలో ఉంటే మటుకు పాతాళానికి నొక్కగలరా అండి? అది జరిగే పనేనా? అంటే ఎందుకు మీకు ఈ మితిమీరి మాటలు మాట్లాడుతున్నారు? ఈ అతిశయం ఏంటి అసలు? అంటే మీరు ఏ ఉద్దేశంతో, అంటే ఇలాంటి మాటలన్నీ సభ్య సమాజం చూస్తూ ఉంటుంది, ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఏమనుకుంటారో, రేపొద్దున మనం మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాం కదా ప్రజల దగ్గరికి, మరి వెళ్ళినప్పుడు మీరు ఇలా కక్షపూరితమైన పనులు చేశారు, మీరు అసలు మేము అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల పాటు అప్రతిహాతంగా 151 మంది ఎమ్మెల్యేలతో మీకు అధికారం ఇస్తే మీరు చేసింది ఏంటి? మీరు కక్ష సాధింపు, ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి, అమరావతిని పడకన పెట్టడం దగ్గర నుంచి మీరు చేసిన పనులన్నీ, పోలవరం కంప్లీట్ చేయలేదు. అసలు మీరు ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఇంకా స్కామ్లు ఉన్నాయి, టీడీపీ వాళ్ళు చేసినాయని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తారు కదా. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ కొన్ని వాటిలో అలా చేసే కదండి బొక్కబార్లో పడ్డారు వాళ్ళు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి రీటెండరింగ్ చేశారు. రీటెండరింగ్ చేయడం వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు ఎవరో ఒక కంపెనీని తీసుకొచ్చి తక్కువకి టెండర్ అయించి ఆ కంపెనీకి అప్పచెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఒక ఆనకట్ట, చిన్న ఆనకట్ట, అంటే అసలు ప్రాజెక్ట్ అంతా ఎలా ఉందో చూడటానికి వ్యూ పాయింట్ ఒకటి కట్టారు. కడితే అది 89 కోట్లు అయింది దానికి ఖర్చు. అది కాస్త కూలిపోయింది. మరి ఇప్పుడు ఎవరిస్తారు? అసలు ముందు ఈ అయిపోయిన కాలాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు? పోలవరం ముందు కంప్లీట్ అయితే మనకి 2 లాభాలు ఉంటాయి. ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువ అవుతుంది, రెండోది నీరు పొలాలకు అందితే గనక అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీరుతుంది, ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు ఇంత ప్రజాధనంతో అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి అది సకాలంలో కట్టకపోతే ఇప్పుడు మనము ప్రజలకు నష్టమే కదా. ప్రాజెక్ట్ వ్యయం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఐరన్ ఉంది, రోజు రోజుకి ఐరన్ ధర పెరిగిపోతుంది, సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి, మరి కూలీల జీతభత్యాలు పెరుగుతున్నాయి. మరి ఇవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ వ్యయం పెరిగిపోతుంది కదా. మీరు అంటే ఏనుగులు వెళ్ళిపోయేది వదిలేసేసి చీమలు వెళ్ళేది చూసారా మీరు? అంటే మీ రంధ్రాన్వేషణ అంతా ఏంటి? చంద్రబాబు నాయుడు ఏదైతే విధానం తీసుకున్నారో, ఏ విధానాలైతే అనుసరించారో అవి ఏవి తొంగలో తొక్కేసేసి అవి ఏవి కనిపించుకోకుండా మేము సొంతగా చేద్దాము అనుకున్నారు. తప్పులేదు, మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి, కానీ ఫలితం ఏది? 4.5 గడిచిపోయింది. అసలు మీరు ఏం చేశారు? అసలు ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు కన్స్ట్రక్టివ్గా చేసిన పని ఏంటి చెప్పండి? ఏదైతే మీరు అనుకునే సంక్షేమ పథకాలు తప్పితే ఆ సంక్షేమ పథకాలు కూడా సంక్షేమ పథకాల ముసుగులో వాలంటీర్ వ్యవస్థను నియమించుకుని ఈ వాలంటీర్ వ్యవస్థని ఒక నిఘా వ్యవస్థలాగా తయారు చేసుకుని మీరు ఎదురు పార్టీకి ఓట్లేసే వాళ్ళని ఎవరినో లెక్కించుకోవడానికి మీ నిఘా వ్యవస్థను పెంచుకుంటున్నారు. కానీ ఈ వాలంటీర్లో కూడా అంటే లోపాలు ఉన్నాయంటారంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో అంటే ఎలాంటి లోపాలు ఉండొచ్చు? ఎలాంటి లోపాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటి, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు వాళ్ళ ఆలోచన సరళ ఎలా ఉంది, మన ప్రభుత్వం మీద వాళ్ళకి అంటే ఒక రకంగా వీళ్ళు ఎలా చేశారంటే దాన్ని సర్వేలాగా చేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా సర్వేలు చేయించుకుంటా ఉంటారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు, దానికి చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళే పెట్టుకోవాలా ఆ ఖర్చు. వీళ్ళకి 5,000 ఇస్తే అయిపోయాయి. వీళ్ళకి ఈ 5,000 కూడా ఎవరి జేబులోంచి ఇస్తున్నారు? ప్రజల డబ్బు నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 371 కోట్లు స్కామ్ అయిందని మీరు చెప్తున్నారో, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ పెద్ద స్కామ్ అంటాం మేము. దానికి మీరేం చెప్తారు సమాధానం? అంటే ఎలా అంటారు స్కామ్ ఎలా అయింది అంటే ఇప్పుడు అసలు మీరు మీ పార్టీ కార్యకర్తలకి మీరు మీ పార్టీ నిధుల్లో నుంచి జీతాలు ఇచ్చుకుని
మీరు సామాజిక సేవ చేయించుకోండి, ఎవరు కాదనరు. మీ పార్టీ ప్రచారం చేయించుకోండి, ఇంటింటికి కాదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కార్యకర్తను పెట్టుకోండి, ఆ డబ్బులు మీరు ఇచ్చుకోండి పర్సనల్ గా. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి మట్టు కుదరదు, మీ సొంత నిధులతోటి మీరు ఇచ్చుకోండి. ప్రభుత్వం అంటే ఇంకా ప్రజలే అవుతుంది, ప్రభుత్వం అంటే ప్రజలే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రజాధనాన్ని మీ పార్టీని గెలిపించుకోవటానికి వాడుకున్నప్పుడు అది తప్పు కాకుండా ఉంటుందా? మరి తప్పే. వాలంటీర్ వ్యవస్థను అసలు ఎందుకు పెట్టారు మీరు? వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల లాభం ఏంటి? అసలు మీకు లాభం, ప్రజలకి ఏముండదు. పైగా ఇంటింటికి తీసుకెళ్ళి మీరేమి రేషన్ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అసలు ఈ రేషన్ తీసుకోగలిగిన అవసరంలో ఉన్నవాళ్ళు రేషన్ షాప్ దగ్గరికి వచ్చి రేషన్ తీసుకోలేరా? బంగారు వాళ్ళు ఆ మాత్రం 4 అడుగులు వేయలేరా అండి వాళ్ళు? అసలు వాళ్ళు అంత సోమరిపోతులు చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఇవన్నీ ప్రశ్నించాలి కదా. ఇవన్నీ పాయింట్స్ బయటకు తీసుకొచ్చిన ప్రతిపక్షాలను కూడా ఈ రోజు అంటే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీటింగ్ లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత చాలా కేసులు బయటకు వచ్చినాయి, చాలా టార్గెట్ చేశారు, చాలా కేసులు బయటకు వచ్చాయి. కాకపోతే వాళ్ళకున్న అండ ఏంటి అంటే బీజేపీ అండ జగన్మోహన్ రెడ్డికి ప్రతి విషయంలోనూ అసలు ఇక్కడ పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఫేస్ కనిపిస్తుంది మనకు అంతే, కానీ పరిపాలిస్తుంది బీజేపీ. అంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో ఉన్నారు కదా, వాళ్ళు సెంట్రల్లో ఉంటే మటుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని పెంచి పోషించాలి. ఇప్పుడు మీకు వాళ్ళకేంటి లాభం అంటారు? తమిళనాడులో చూశారు కదా, పోయినసారి ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది, వస్తే దానిలో 2 ముక్కలు చేశారు. ఇద్దరితోనూ మేము బాగున్నాం అంటారు, ఇద్దరితోనూ బాగానే ఉన్నారు, వాళ్ళు ఉండటం కూడా బాగానే ఉన్నారు, పరిపాలన చేశారు. ఏమైంది? శశికళకి అభయహస్తం ఇచ్చినట్టు ఇచ్చారు. శశికళ రావద్దు, వాళ్ళ కీలుబొమ్మ అక్కడ ఉండాలి, ఆ కీలుబొమ్మ ద్వారా డిఎంకే పెరగకుండా చూద్దాం అనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు ఎంతైనా తెలివైన వాళ్ళు కదా, అందుకని చెప్పి డిఎంకే. అంటే ఇప్పుడున్న ఈ పొలిటికల్ దీనికి సంబంధించిలో అంటే ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దీనివల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకటండి, ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది, అవునన్నా కాదన్నా. మనకి ముఖ్యమైన కోర్ ఇంపార్టెంట్ అయిన ఏంటి? మనకి పోలవరం ప్రాణం. అసలు మళ్ళీ అమరావతి అనేది రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? అమరావతి రాజధాని మా ఉద్దేశంలో అని చెప్తుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి తోటి నువ్వు అమరావతి ఎందుకు కంప్లీట్ చేయవు, అమరావతి 3 రాజధానులు ఎందుకు, నీకు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయా అని అడగగలుగుతుందా? మీ ఉద్దేశం ఏంటంటే 3 రాజధానులు ఉండడం వల్ల అసలు అంటే రాష్ట్రానికి వచ్చి ఉపయోగం ఉంటుందా, లేకపోతే ఏమీ లేదండి, ఉపయోగం ఏమీ ఉండదు. 3 రాజధానుల వల్ల ఒక చోట ఉంటే ఎవరైనా అన్ని పనులకి ఒక చోటకు వస్తారు, వెళతారు. పైగా అసలు మనం ఇక్కడ ఆల్రెడీ కొన్ని పనులు అయ్యి ఉన్నాయి ఈ రాజధానిలో. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది కదా, దానిలోనే పరిపాలన జరుగుతుంది కదా, హైకోర్టు ఉంది కదా, దానిలోనే పరిపాలన జరుగుతుంది కదా, ఇంకొన్ని క్వార్టర్స్, ఇంకొన్ని ఆఫీసులు అవన్నీ కూడా రెడీ అయినాయి కదా, దాదాపు 80% పనులు అయిపోయినాయి కదా. ఆ అయిపోయిన వాటిని కంప్లీట్ చేసుకుని ఆ రాజధానిని వాడుకుంటూ దాని స్ట్రెంగ్త్ తోటి ఈ వేరే చోట డబ్బులు ఇన్వెస్ట్ చేసే పని లేకుండా ఆ డబ్బుల్ని వేరే పనులకు వాడుకుంటూ, పైగా ఈ అమరావతిలో ఇక్కడ కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి, మేము ఇక్కడ వస్తాము అని చెప్పి. వాళ్ళందరూ వస్తే గనక అమరావతి ఎంతో కొంత అయితే కంప్లీట్ అయ్యేది కదా. ఉద్యోగాల విషయంలో కూడా అట్లనే ఉంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు బోర్డు ఆఫీసులు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయినాయి. అంటే ఏం వచ్చినాయి? ఇంకా ఆఫీసులు అయితే ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆఫీసులు ఏం లేవు కదా. అలా కాదు, ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఇవన్నీ అయినాయి అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆఫీసులు కడుతూ ఉన్నారు, కొన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఈ కడుతూ ఉంటే ఏమవుతుంది? అక్కడ కొంతమందికి పని దొరుకుతుంది, లోకల్ వాళ్ళకి కానీ నాన్ లోకల్ వాళ్ళకి కానీ. ఈ నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ బిల్లులు రావట్లేదు. మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి మేము చెల్లించము అంటే కూడా వాళ్ళు లబోదిబ్బం అనుకుంటే వెళ్ళిపోయారు. అలాగే లోకల్ వాళ్ళకి పనులు దొరకట్లేదు.
మరి ఈ పరిస్థితుల్లో వేసిన రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, దాన్ని వాడకుండా ఉంచారనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి? పాడైపోతుంది తప్పితే ఉపయోగం ఉండదు కదా. అవన్నీ కంప్లీట్ చేసుకుంటే కదా మనకు ఉపయోగం. అస్సలు అక్కడ ఏమీ జరగలేదు అని అంటే పోనీలే ఇక్కడ ఏమీ మొదలెట్టలేదు కాబట్టి మీరు ఇంకో చోట రాజధాని మార్చారంటే కూడా అర్థం ఉంది. ఇక్కడ జరుగుతుంది కదా, ఇదే రాజధాని వాడుకుంటున్నావు నువ్వు, ఇదే రోడ్లు వాడుకుంటున్నావు, ఇదే అసెంబ్లీని వాడుకుంటున్నావు, ఇదే సెక్రటేరియట్ని వాడుకుంటున్నావు, మళ్ళీ ఇదే హైకోర్టు వాడుకుంటున్నారు. ఇంకా మీకు వచ్చిన బాధ ఏంటి? ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది కదా. అంటే అసలు అంటే ఒకటండి, బీజేపీది జగన్మోహన్ రెడ్డిది ఒకటే పందా. ఇప్పుడు ఎట్లా అయితే కేంద్ర ప్రభుత్వము నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళందరూ చేసిన ఏమీ లేకోకుండా ఆ పేర్లతో సహా మార్చేసుకుంటూ, అంటే వాళ్ళ ఎక్కడ ప్రణాళిక సంఘం అనేది జవహర్లాల్ నెహ్రూ పెట్టారు. ఇప్పుడు ప్రణాళిక సంఘం అనేది తీసేసి నీతి ఆయోగ్ అని మొదలెట్టారు. ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి చేసే పనుల్లో ఏమీ తేడా లేదు, పేరు ఒకటే తేడా. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ముద్రలు తీసేయాలి అనుకుంటున్నారు. అదే పందా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ముద్ర అనేది ఉండటానికి వీల్లేదు. నేనంటూ వచ్చాను అంటే నేను ఒక 30 ఏళ్ళు నేను పరిపాలన చేస్తాను, వచ్చిన రోజునే అన్నాడు అతను. నేను 30 ఏళ్ళు నేను పనిచేస్తున్నాను, నేనే సీఎంని అని చెప్పి. ఆ ఉద్దేశంతో అసలు చంద్రబాబు నాయుడు మొత్తం ఇలా చుట్టి తెలుగుదేశం పార్టీని తీసి పక్కన పడేయగలను అని అనుకున్నాడు. కానీ అవుతుందండి. అప్పుడు ఎన్టీ రామారావు గారి కాలం నుంచి వస్తున్న పార్టీ అది. అందులో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పాలించారు దాన్ని. అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్లస్ విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ఎంత కాదనుకున్నా విజనరీ ఉన్న నాయకుడు, ఎంతో కొంత రాష్ట్రాన్ని చేశాడు కదా. సమర్థుడైన వ్యక్తి ఎప్పుడైనా సరే తనకి సమవుజ్జి ఉండాలి అనుకుంటాడు. ఎవరైతే మనసులో శక్తిహీనంగా ఉండి పైకి శక్తివంతుడిని అని చెప్పుకుంటాడో అతను ఏం ఆలోచిస్తాడంటే నాకంటే శక్తివంతుడు నాకు శత్రువుగా రావాలి, ఆ శక్తిహీనుడిని, తక్కువ శక్తి ఉన్నవాడిని నేను ఈజీగా గెలవగలుగుతాను, గెలుపు నాది, నేను బలవంతుడి మీద గెలిచానా బలహీనుడి మీద గెలిచానా అనేది వేరే విషయం, విజేతనైతే నేనే కదా అని ఆలోచించుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. అసలు నేను అదే అంటున్నా, మీ దగ్గర సరైన ధీమా ధైర్యం ఉంటే సరైన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తారు. అసలు కొంతమంది నిజమైన సాహసవంతులు కావచ్చు, ధైర్యవంతులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకి ఈజీగా ఏదైనా ఫలితం వస్తే వాళ్ళకి సంతోషం అనివ్వదు, ఇవ్వదు. అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ మైండ్ సెట్స్ లో కూడా ఈక్వాలిటీ ఉండాలి. అప్పుడే ఇంకా అతని మైండ్ సెట్ అది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం ఈ కేసు విషయం చూసుకుంటే గనక ఇలా కేసులు పెట్టి వేధింపులు చేసినంత మాత్రాన ఏదో ఒక సామెత ఉంది, ఒక మంచి నానుడు ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని. అట్లాగే ఎవ్వరు రైజ్ అయ్యేది వాళ్ళు రైజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కాలము మనకి అవకాశాలు ఇస్తుంది, మీకు ఇచ్చే అవకాశాలు మీకు ఇచ్చినట్టే రెండో వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాయి. ఎవరి పోరాటం వారిది. కానీ అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ టు కేసులోకి వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ పిటిషన్ దానికి సంబంధించి ఏదైతే హౌస్ అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారో దీనికి సంబంధించి అంటే తీర్పు ఎలా చూడవచ్చు? దీన్ని అంటే తీర్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా దీంట్లో అనుకూలంగా? ఒకటండి, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అసలు ఇది అర్హమైన కేసే కాదు. అంటే దేవుని నుంచి దీనిలో ఫాలో అవుతున్నాయి, సరిగా ఫాలో కావట్లేదు. కావాలని పెట్టినట్లుంది తప్పితే అసలు బేస్ లేదు అనడానికి ఏంటి అంటే అసలు మీరు ఒక ప్రజాప్రతినిధిని, మాజీ ముఖ్యమంత్రిని, జడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలి అంటే మీరు మొదటగా అతను ఎంత తీవ్రమైన నేరం చేసిన వాడైనప్పటికీ గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. 142 CRPC నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి పిలిపించుకోవాలి. మీ దగ్గరికి పిలిపించుకొని కూర్చుని మాట్లాడి మీరు అడిగిన ప్రశ్నలకి అతను సరైన సమాధానాలు ఇవ్వని పక్షంలో, మీరు సంతృప్తి చెందని పక్షంలో అతన్ని మిమ్మల్ని ఇప్పుడు మేము సంతృప్తి చెందలేదు, మిమ్మల్ని ఇప్పుడు మేము అదుపులోకి తీసుకుంటున్నాము అంటే చేయగలిగింది ఏమీ లేదు. ఆ పద్ధతిలో వెళ్ళకోకుండా మీరు ఒక దొమ్మి కేసు లాగా ఆయన అర్ధరాత్రి నిద్రపోతుంటే అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకొచ్చిన విధానం ఉంది చూసారా, ఆ విధానమే కరెక్ట్ కాదు. మీరు తప్పు తడకలో వెళ్తున్నారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
మీరు ఫాలో అవ్వట్లా. అవును. న్యాయ పరమైన ఎఫ్ఐఆర్ కూడా అప్పటికి లేదు కదా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు కదా దానికి సంబంధించి అరెస్ట్ న్యాయపరమైన విషయాల్లో మీరు సరైన అడుగులు వేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ అంటే జడ్జిమెంట్ విషయంలో, అంటే నిన్న జరిగిన జడ్జిమెంట్ విషయంలో ఎంతవరకు న్యాయబద్ధంగా జడ్జిమెంట్ జరిగింది అంటారు మీ ఉద్దేశంలో? అంటే ఇప్పుడు ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు లాయర్ వచ్చారు, ఇవన్నీ మాట్లాడారు, ఇవన్నీ క్వశ్చన్ చేశారు. ఇవన్నీ క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకున్నారు. 14 రోజుల రిమాండ్ అనేది వీళ్ళు రాసి పెట్టుకున్నారు. ఇంక మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోండి, అది ఫిక్స్ అయ్యారు. అది ఫిక్స్ అయ్యారు. ఆమెకు ఆదేశాలు ఇచ్చారు, ఆమె ఆదేశాల ప్రకారం ఇచ్చింది. ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారం, ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. లేదు అనుకుంటే, మీరు స్క్రిప్ట్ ప్రకారం చేయలేదు అనుకుంటే గనక ఒక్కటే ఒకటి, మీరు ఆయన నోటీస్ ఇచ్చి ఆయన ఎక్కడున్నా సరే ఆయన రమ్మని అడిగే హక్కు ఉంది. ఆయన ఇప్పుడు అవినాష్ రెడ్డిని అలాగే చేశారు కదా. అవినాష్ రెడ్డిని అలాగే చేశారు కదా. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుని రాలేదు కదా. ఆయన పిలిచారు, విచారించారు. ఒకసారి కాతే 2 సార్లు, 2 సార్లు కాతే 3 సార్లు, 4 సార్లు పిలిచారు. ఇలా పిలుస్తున్నారని భయం వేసి మీరు ఏం చేశారు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే 142 సిఆర్పిసి ఇస్తే గనక, నోటీస్ ఇస్తే గనక ఈయన కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన, అంటే ఇది సహజ న్యాయ సూత్రాలు అంటారు వీటిని. అంటే రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందర కాళ్ళకి బంధాలు వేయడం అంటారు. కానీ చట్టంతో అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు వ్యాపారాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, లేదా వ్యక్తిగత విషయాల్లోనూ ముందర కాళ్ళకి బంధం వేయడం అది వేరే విషయం. కానీ న్యాయపరమైన విషయాల్లో అట్లా వేయకూడదు. ఎందుకంటే చట్టం నీకెంతో నాకు అంతే. చట్టం ముందు అందరూ సమానలే. చట్టంలో ఉండే అవకాశాలని ఎవరైనా వాడుకునే హక్కు ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ లోకేష్ గారికి కూడా పేరు ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. మరి అంటే నెక్స్ట్ మళ్ళీ టార్గెట్ అయినా లేకపోతే ఎట్లా ఉంటుంది మళ్ళీ ఈ కేసులో? ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏ పని చేసినా 2-3 టార్గెట్లు పెట్టుకుని చేస్తారండి. ఒకటి వాళ్ళ కక్ష తీరాలి, ఒకటి రెండోది ప్రజల్లో నేను 14 సంవత్సరాలు సీఎంని, నేను 14 సంవత్సరాలు సీఎంని, 45 సంవత్సరాల రాజకీయ జీవితం అని చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో చెప్తుంటే, అంత పెద్దవాడిని కూడా మేము అరెస్ట్ చేశాము, రిమాండ్కి పంపించాము అనే ఒక తృప్తి తప్పితే ఇక్కడ వేరేగా ఏమీ కనిపించట్లేదు. కానీ అంటే కొత్తగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసుని ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని ఒక నానుడు రావడం, అదే దాని గురించి నేను ఇప్పుడే చదివాను. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషను సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ఇచ్చిన బెయిల్, ముందస్తు బెయిల్ని రద్దు చేయమని సునీతారెడ్డి వేసుకున్నారు. అది విచారణ జరుగుతుంది. అది విచారణకు వచ్చే టైం ఇది. ఈ టైంలో కరెక్ట్గా ఈయన చంద్రబాబు నాయుడు బెయిల్ గురించి సిద్ధార్థ లూత్రా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆవిడ ఏమనుకున్నారంటే, లేదండి దాన్ని లాయర్ అందుబాటులో లేరు కాబట్టి కొంచెం టైం కావాలని అడిగింది. సందర్భం దొరికింది ఇంతే చాలని 3 వారాలు వేశారు. 3 వారాలు జరుగుతూనే ఉంటుంది. 3 వారాలు పొడిగిచ్చేశారు. 3 వారాలు పొడిగిచ్చిన తర్వాత ఈలోపు అంటే కరెక్ట్గా ఆ టైం చూసుకుని ఆ టైమింగ్ ప్రకారం ఇక్కడ ఇది సెట్ చేసుకున్నారు. లాజిక్. అందుకే నేను స్క్రీన్ ప్లే అంది, ఊరికనే కాదు, అంతా స్క్రీన్ ప్లే ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ పైగా అన్ని కలిసి వచ్చేటట్లు చూసుకున్నారు. నిన్న ఆయన పెళ్లి రోజు అది ఒకటి. అలాగే ఇంతకుముందు కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన రోజు కూడా ఆయన పుట్టినరోజు నాడు చేశారు. అలాగే అచ్చెన్నాయుడు ఆయన ఏదో పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే నాకు రక్తస్రావం అవుతుందంటే కూడా వినకుండా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి తిప్పి ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని. అంటే ఇదంతా ఎలా ఉంది అంటే, అసలు మాకు విసుగు పుట్టి ఈ రాజకీయాలు మాకు వద్దు బాబోయ్ అని రెండో వాళ్ళు విసుగుబుట్టి వెళ్ళిపోవాలి అనేటట్లుగా ఉంది తప్పితే, అంటే పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు మాకు ఈ రాజకీయాలు వద్దు అనిపించేటట్లుగా కక్ష సాధింపులాగా ఉంది, కుట్రపూరితంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక రకంగా కుట్రే ఏంటి, అక్కడ కేసు వస్తుంది తెలుసు కాబట్టి ఇక్కడ అదే టైంకి ఇక్కడ అదే లాయర్ని వీళ్ళు తీసుకొచ్చుకుంటారని తెలుసు.
ఇంకా అంతే ఆప్షన్. ఆప్షను. అవును ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు బెయిల్కి అయితే ఆపుకోరు కదా, అవును. అందుకోసం అని చెప్పి కుట్ర చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కుట్రపూరితము, కక్షపూరితము. కానీ అంటే ఇవన్నీ ఓకే, కానీ ఈ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టీడీపీకి సంబంధం లేదు కదా, మరి ఆయన ఎందుకు ఆపడం? ఇప్పుడు ఆయన ఆపితే ఏమొస్తుంది? ఇప్పుడు ఇందులో చంద్రబాబు అసలు మీరు అక్కడ దాకా వెళ్ళారు. తెలుగుదేశం నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, చిన్న చిన్న చోటా మోటా నాయకులు ఎవరైనా సరే అందరినీ తీసుకెళ్ళి ఓకే. ఇప్పుడు వాళ్ళంటే పార్టీతో సంబంధం ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి టీడీపీకి ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఇక్కడ అన్యాయం కాబట్టి పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తాడు, వస్తే అదిగో దత్తపుత్రుడు అనాలి. రోజా అనేసింది కదా, ప్యాకేజ్ బాగానే ముట్టింది దత్తపుత్రుడికి, అందుకే రోడ్డు మీద పడుకుని మరీ చేస్తున్నాడు అని. మరి అలా అనుకుంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నాదెళ్ల భాస్కరరావుని అడ్డబెట్టుకుని ప్రభుత్వం ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసేశారు. అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి బీజేపీ పార్టీతో సహా అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు ఎవరు ఇచ్చారు ప్యాకేజీలు వాళ్ళకి? అవును. అప్పుడు కూడా మరి ఇలా చెప్పుకుంటే ఒక పార్టీ కోసం ఒక పార్టీ పనిచేస్తే ప్యాకేజీ అంటే ఇప్పుడు ఓవరాల్ గా ప్రజల కోసమే కదా, ప్రజల కోసమే కదా. మరి అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ. కానీ ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు గారు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీలో మన ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన ప్రధాన వక్త. ఆ రోజు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. ఆ రోజున కలిసి వచ్చి ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది గవర్నర్ వ్యవస్థ వల్ల అని చెప్పి మాట్లాడిన సందర్భం మేము రాజకీయాలు చూస్తున్న మా చిన్నప్పుడు సంగతి ఇది. మరి అలాంటప్పుడు ఆ రోజు అందరికి ఎవరు ఇచ్చారు ప్యాకేజీలు? ఎన్టీఆర్ ఇచ్చారా ప్యాకేజీలు? ఎన్టీఆర్ ప్యాకేజ్ ఇస్తేనే మేము అందరం వచ్చి రోడ్ల మీదకి వచ్చాము ఆ రోజు. అన్ని పార్టీలు ఎందుకు కలిసి? ఈ సాంప్రదాయం మంచిది కాదు రాజకీయాల్లో, ఇట్లా చెయ్యకూడదు. ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన సీఎంని గద్దె దించడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు పోరాటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే అనుకోవచ్చు. అసలు నేను అక్కడికి వెళ్ళను మర్రో అని అంటున్నాడు. వస్తున్నాడు కాబట్టి ఆయన ఆపేయాలి. ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు ఫ్లైట్ ఆపమని కూడా లేఖ రాయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఫ్లైట్ ఆపండి అని ఇప్పుడు ప్రత్యేకంగా విమానాశ్రయానికి లేఖ రాసే అంత సీన్ ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు చేసేది వేరు, ఇప్పుడు ఇటు పక్క జరిగేది వేరు. ఈయన ప్లాన్ వేరు, ఆయన ప్లాన్ వేరు. ఇప్పుడు ఈయనకి ఆల్రెడీ ముందు బుక్ చేసుకున్న కార్యక్రమం కదా అది. మనం ఎంత చెప్పుకున్నా అండి, ఏం చేసినా వాళ్ళు దారులన్నీ మూసేసి అష్టదిగ్బంధనం చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ జరిగిద్ది అంటారు అది అన్నీ మీరు అన్నట్టుగా. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారండి. అందరికన్నా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలందరికన్నా గొప్పవాళ్ళు. వీళ్ళిద్దరు ఈ రెండింటిని మించింది ఏదీ లేదు. మీరు చట్టాలన్నా మేనేజ్ చేయొచ్చు కానీ, కోర్టులు మేనేజ్ చేసుకోవచ్చు కానీ, ప్రజాస్వామ్యాన్ని అయితే మీరు మేనేజ్ చేయలేరు, ప్రజల్ని మేనేజ్ చేయలేరు. ఇలాంటివన్నీ ప్రజలకు అర్థం కానంత వరకే. అర్థమైన తర్వాత అర్థమైనట్లే వాళ్ళకుండే హక్కు ఏదో వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకుండే ఆయుధం వాళ్ళకు ఉంటుంది, దాంతో కొడతారు. కానీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు మరి టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమవుతుందండి? ఏం కాదు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఇప్పుడు పార్టీ ఉన్నారు కదా వాళ్ళ పార్టీలో. పొలిట్ బ్యూరో ఉంది, యువగళంలో లోకేష్ తిరుగుతానే ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటప్పుడేనండి నాయకులు పుడతారు, కొత్త నాయకులు పుడతారు అవసరమైతే. అంటే ఇంకొకటి అంటే మైలేజ్ విషయంలో తీసుకుంటే అంటే ఎలా ఉందంటే టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది, అసలు టీడీపీ చర్యలు ఎలా ఉంది? టీడీపీకి గ్రాఫ్ బాగుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ తొండి ఆట ఆడింది ఇప్పుడు. అంతే అంతే. అంటే లోకేష్ గారు గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడి నుంచి మనం ఆయన విమర్శించిన నోరైతే అసలు లేదు. వైసీపీ వాళ్ళు అందరూ విమర్శించిన వాళ్ళే. అసలు పనికిరాడు అన్నారు, అసలు వేస్ట్ అన్నారు, పప్పు అన్నారు, పాయసం అన్నారు, ఏదేదో అన్నారు, మాట్లాడారు. అది అతను అన్నింటినీ అధిగమించాడు, తన లోపాలు కూడా సరిదిద్దుకుని అసలు నడవలేడన్నారు. వీడు చాక్లెట్ బాయ్ 4 అడుగులు వేస్తాడా అని కొడాలి నాని మాట్లాడాడు. అసలు ఎంతమంది డాక్టర్లు అవుతారో, అవసరం అవుతారో, ఎన్ని మసాజులు చేయించుకోవాలో అని మాట్లాడాడు. ఇలాగే చాలా నీచంగా మాట్లాడాడు. ఇప్పుడు 4000 కిలోమీటర్లు నడిచాడు. మరి దానికి ఏం చెప్తారు? రోజు రోజుకి మెరుగుపరుచుకుంటానే వచ్చాడు. ఇప్పుడు మాట్లాడే విధానం కావచ్చు, అంటే కొంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి తెలుగు అంత బాగా రాదు కాబట్టి ఇప్పుడు సుహాసిని గారు ఉన్నారు, ఆవిడ ఇంగ్లీష్లో
సుహాసిని అంటే నందమూరి సుహాసిని. అవును, అవును. ఆవిడ ఇంగ్లీష్లో మంచి గుడ్ స్పీకరు, చాలా నాలెడ్జబుల్ పర్సను, ఒక రకంగా మంచి నాలెడ్జ్ ఉంది ఆమె, మంచి లాంగ్వేజ్ ఉంది ఆవిడ దగ్గర. ఆవిడ ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ తెలుగు దగ్గరికి వచ్చేసరికి పట్టి 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 మాట్లాడతారు. అది తప్ప, అది లోపమా? నేర్చుకుంటారండి. మరి ఇప్పుడు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పాదయాత్ర కానీ ఇవన్నీ ఫాలో అవుతుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారు, సమస్యలు డీల్ చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. అక్కడక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఆ ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు. అందరూ పుడుతూనే నేర్చుకోరు కదండి. మనము ఫస్ట్ రోజే స్కూల్కి వెళ్ళిన రోజే ఏబిసిడీలు అన్నీ వచ్చేస్తాయి మనకి, నెమ్మది నెమ్మదిగా వస్తాయి, నేర్చుకుంటారు. రాజకీయాల్లో రాటు వెళ్తారు, ప్రజలే నేర్పిస్తారండి. అవును. సరే, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల బరిలో ఎలా ఉంటుంది అంటారు? ఎన్ని పార్టీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఈ 3 పార్టీల మధ్యలోనా, లేకపోతే మళ్ళీ బీజేపీ కూడా యాడ్ అవుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది? బీజేపీకి యాడ్ అవడానికి బీజేపీకి ఏమీ లేదు అక్కడ. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే 2-3 సీట్లు వస్తాయి. అదే వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఆ 2-3 సీట్లు కూడా రావు. కాంగ్రెస్ ఏదో పుంజుకుంటుంది అంటున్నారు, కాంగ్రెస్ ఏం పుంజుకుంటే అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతానికైతే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఎక్కడ పోటీ చేస్తారు, మనం ఎక్కడ ఓడిపోతాము అని చెప్పి దానికి విసిరే రాళ్ళు దానికి విసురుతూనే ఉన్నారు, పక్షులను కొట్టినట్టు. మరి దానికి కూడా వాళ్ళు చెల్లించకుండా కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా అనేది ఎన్నికల సమయం వరకు ఎవరు. అంటే మీ అంచనా ప్రకారం ఎలా ఉంటుంది? అంటే ఈ వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందా, లేదంటే విడివిడిగా ఉంటే? కలిసి పోటీ చేస్తేనే మంచిదండి, ఓటు చేయకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడంలోనే కదా ఉంటుంది రాజకీయం అంతా. ఇప్పుడు అందుకే వీళ్ళు చాలా ప్రయాసపడి, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు సింహానివైతే, నువ్వు పులివైతే ఒక్కడవేరా అని మాట్లాడుతున్నారు కదా. మేము సింహాలం పుల్లం కాబట్టి ఒక్కడమే వస్తున్నాము, మీరు అట్లా రండి అని చెప్పి ఎదురుళ్ళకి వీళ్ళు వాళ్ళు ఏం చేయాలో వీళ్ళు చెప్పాలని చూస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి అనుకూలం కాబట్టి. అసలు నీ సంగతి నువ్వు చూసుకో, ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటండి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే అది ఎలా ఉంది, దాని గ్రాఫ్ ఎలా ఉంది, అసలు దాని ఇది ఎలా ఉంది? ప్రతిరోజు ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాడు ఆయన, తిరుగుతూనే ఉన్నాడు కాలికి బలపం కట్టుకుని. మధ్యలో సినిమాలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కువ కాలం ప్రజా సమస్యల గురించే మాట్లాడుతున్నాడు. ఇదివరకు చాలా ఆవేశపూరితంగా ఉండేవి, కొంచెం దిశానిర్దేశం తక్కువగా ఉన్నట్లు అనిపించేది, అంటే ఫోకస్డ్గా ఉండేవాడు కాదు. ఇప్పుడు బాగా ఫోకస్ పెరిగింది, స్థిమితంగా మాట్లాడుతున్నాడు, కొంచెం ప్రజలకు అర్థమయ్యేటట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కొక్కళ్ళు పరిణితి వస్తుంది కదండి, పరిణితి చెందుతున్నాడు రోజు రోజుకి. కాకపోతే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిస్సింగ్ పాయింట్స్ ఏంటి అంటే మరి వాళ్ళకి ఇంతవరకు అధికారం రాలేదు వాళ్ళ చేతికి, వాళ్ళు ఏం చేసి చూపించడానికి లేదు. పైగా రాజకీయాల్లో జైలుకి వెళ్ళడమే ఒక సర్టిఫికెట్ అయితే, అదే ఒక క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే, ఆ క్వాలిఫికేషన్ వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు పోయినసారి అనుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రజలకి, అది తెలుగు ప్రజలకి ఆ సరదా కూడా తీరిపోద్ది. ఇప్పుడు ఈయన కూడా రిమాండ్ అంటే మెయిన్ ఏంటంటే ఏదో ఒక కేసులో ఇరుక్కుంటేనే వీళ్ళు ఓట్లేస్తారేమో అంటే అది కూడా అయ్యింది. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని. కానీ అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, అంటే ప్రజలకి ఇది తెలియదు అంటారు, అంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ ఇది తెలియదు అంటారా? అంటే ఒకటండి, ఒక సెక్షన్ పీపుల్, హై లెవెల్ సెక్షన్ పీపుల్, వాళ్ళకి ఇవేమీ పనిలేదు, వాళ్ళు ఏ పార్టీతోనూ ఉండరు, ఉన్నట్లుగా నటిస్తారు. ఏ పార్టీ వచ్చినా కానీ పనులు చేయించుకోగలిగిన సమర్థత వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి, అందుకని వాళ్ళకి ఏం పని లేదు. ఇకపోతే మధ్యతరగతి జనాలు, ఈ మధ్యతరగతి జనాలే ఆలోచించగలిగిన జనాలు, వీళ్ళే డిసైడ్ చేస్తారు అసలు. ఇంతకుముందు పాత రోజుల్లో మధ్యతరగతి జనాలు ఓటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్యతరగతి జనాల్ని కులం పేరుతోటో మతం పేరుతోటో ఏదో ఒక పేరుతోటి ఓటింగ్కి తీసుకురాగలిగిన శక్తి అయితే వచ్చింది ఇప్పుడు. పోయినసారి అలా మతం పేరుతోటి ఆయన ప్రచారం చేసుకుని, ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా బైబిల్ పట్టుకొని తిరిగి, విజయలక్ష్మి గారు బైబిల్ పట్టుకుని తిరిగారు కదా, అది నిజానికి ఎలక్షన్ కోడ్ ప్రకారం తప్పు కానీ తప్పు చేశారు ఆవిడ. కొడుకు కోసం అహోరాత్రాలు తల్లి కూతురు ఇద్దరు కలిసి చేశారు, ఆయన గెలిచారు. ఇంకొకటి ఏంటి, ఎవరైతే
మందుకి డబ్బులకి అమ్ముడుపోయే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆ క్షణానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటారో తెలియదు. ఒక్క రాత్రి డిసైడ్ అవుతుందండి ఎన్నిక ఎప్పుడైనా సరే. రేపొద్దున ఎలక్షన్ అయినా అనగా ఈ రోజు రాత్రి చేసిన పని ఏదైతే ఉంటుందో, ఈ డబ్బులు పంపిణీ కావచ్చు, సారా పంపిణీ కావచ్చు, బ్రాందీ పంపిణీ కావచ్చు, అది చాలా డిసైడింగ్ ఫ్యాక్టరు. ఇంకా అన్నిటికీ మించి ఏంటంటే పోల్ మేనేజ్మెంటు. ఏ పార్టీ వాళ్ళు ఓటర్స్ని తీసుకొచ్చుకోగలిగారు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా. ఈ మధ్యకాలంలో బోగస్ ఓట్లు చాలా చేర్చారు అని తెలుగుదేశం వాళ్ళు అభియోగం మోపుతున్నారు. వాళ్ళు నిరూపించి కూడా చూపించారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఓట్లు వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పసికట్టి వాళ్ళ ఓట్లు తీసేశారని కూడా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్రలేసి అసలు ఈ ఓటర్ లిస్టులో మనకి ఓటేస్తారు అనుకున్న వాళ్ళు మన సానుభూతి పరులు ఓట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఇది ఎలక్షన్ అనేది ఏదో ఎలక్షన్ 10 రోజుల ముందో నెల రోజుల ముందో చేసే ప్రక్రియ కాదండి. ఇది ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎలక్షన్లో గెలవడానికి. అవును. అంటే ఇప్పుడు ఈ కేసు వల్ల అంటే మైలేజ్ ఇప్పుడు ఎటు ఉంటుంది అంటారు? ఇప్పుడు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎలా అంటే ఇప్పుడైతే మటుకు ప్రజలు ఆలోచిస్తున్న దీని ప్రకారం అయితే మటుకు చంద్రబాబు నాయుడు ఆ కేసు ద్వారా ఆ స్కామ్ ద్వారా డబ్బులు సంపాదించేంత దుస్థితిలో ఉన్నాడా అని అయితే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటది. అది ఓ వేల కోట్లు కాదు, లక్షల కోట్లు కాదు. అంటే ఈ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ మారే ఛాన్స్ ఉంటుంది కదా, ఈ టైం ఉంటుంది. ఆలోచిస్తారు ఎందుకు ఇంత కక్షపూరితంగా చేస్తున్నాడు, పైకి చేయాల్సిన పనులు చేయకుండా. ఒక్క ప్రెస్ మీట్ లేదు కదా. అవును అవును, ఎక్కడ లేదు. ఒక్క ప్రెస్ మీట్ లేదు కదా. పైగా ఆయన చిన్న చిన్న ప్లేసులకి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు. ఒకవేళ రోడ్డు మార్గంలో వెళ్తుంటే చెట్లు కొట్టేయించాడు. మళ్ళీ అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళేటప్పుడు పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తారు. అవును, అంటే ఆ మార్పు వస్తుంది అంటారా ప్రజలు? ఎంతవరకు అది చూద్దాం. అంటే వచ్చే ఎన్నికల్లో ఏది డిసైడ్ అవుతుంది అంటారు కంప్లీట్గా ఒక ఇది? అంటే ఖచ్చితంగా పోలవరం గురించి ప్రజలు ఆలోచిస్తారండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అని ఆలోచించే వాళ్ళు మటుకు ఖచ్చితంగా అమరావతి విషయం దగ్గర స్ట్రక్ అవుతారు. ఖచ్చితంగా అమరావతి కావాలనే కట్టలేదు అనేది వాళ్ళ ప్రజలందరిలో వచ్చేసింది. అలాగే పోలవరం ఏమీ చేయలేదు అనేది ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు మనం మాట్లాడుకోవడం మర్చిపోయాం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అందరూ అడిగారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపండి, మాకు ఇష్టం లేదు అని చెప్పి మీరు చెప్పండి. అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అది ఎన్నో త్యాగాల ద్వారా వచ్చింది. దాన్ని అట్లా ఈనగాచ నక్కల పాలు చేసుకోవద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కొండలు కూడా తవ్వారు కదా అక్కడ, కొండలు కూడా తవ్వారు. ఋషికొండ, వైజాగ్ ఋషికొండ అది ఒక పెద్ద స్కామ్. ఋషికొండది అక్కడ ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడక్కడక్కడక్కడ కట్టే ఎన్ని అమరావతిలో పెట్టొచ్చు కదా. ఇదేదో ఆ ఎఫర్ట్ రాజధాని కట్టుకోవచ్చు, డెవలప్ అవుతుంది. అసలు రాజధాని అనేది మనకి ఆయువు పట్టండి, మనకి చెప్పుకోవడానికి అది ఒక ప్రైడ్ రాజధాని అనేది. పైగా సెంటు ఇళ్ల స్థలాలు, ఏ ఊర్లో పోరంబోక్ స్థలాలు ఉంటే ఆ ఊర్లో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు కదా. వేరే ఊర్లోకి తీసుకొచ్చి ఇక్కడ R5 జోన్ సంబంధించి కూడా చాలా సుప్రీంకోర్టు కూడా వద్దని చెప్పింది. హైకోర్టు వద్దంది, సుప్రీంకోర్టు కూడా వద్దంది. మరి ఇలాంటి దుందుడుకు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నట్టు? అంటే తను ఎలా ఆలోచిస్తాడు అంటే రెండో వాళ్ళని ఇరుకుని పెట్టేటట్లుగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఆనందపడతా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఎవరు వద్దంటున్నారు? ప్రతిపక్షాలు వద్దంటారు. ప్రతిపక్షాలు ఇళ్ల స్థలాలకు వ్యతిరేకం కాదు, అక్కడ ఇవ్వడానికి వ్యతిరేకం. అమరావతిలోనే ఎందుకు ఇవ్వాలి? అమరావతి అనేది ఒక పెద్ద రాజధాని ప్రాంతం. ఆ రాజధాని ప్రాంతం ల్యాండ్లు కూడా అప్పుడు దానికే కదా, ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కే కదా అప్పుడు ల్యాండ్లు ఇచ్చింది కూడా రాజధాని కోసం ఇచ్చారు. లేకపోతే వాళ్ళని సరదా కొద్ది ఇస్తారా? మీరు ఈ మధ్య అక్కడ రాయలసీమలో ల్యాండ్ అడిగారంటే ఇవ్వం పొమ్మన్నారు ప్రజలు. ఇవ్వలేరు, అసలు ఇవ్వరు. ఇప్పుడు ఒక్క 35,000 ఎకరాలు కదా ఇది. 100 ఎకరాలు ఎక్కడైనా ప్రొక్యూర్ చేసి పెట్టండి మీరు. మీకు ఇప్పుడు డబ్బులు ఏమి ఇవ్వం మేము, అక్కడ ఏదో కడతాము, కట్టిన దాంట్లో వాటా ఇస్తాము అని చెప్పి మీరు ఒక 100 ఎకరాలు తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోలేరు. ఇది వాస్తవ పరిస్థితి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.